ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో మీ అందరికీ శుభములు, అందరికీ వందనాలు. ఈ సండే సర్వీస్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన ప్రభువా, గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదియు అంతము అయి ఉన్న దేవుడు, నీకు లోబడిన వారిని ఆశీర్వదించువాడు, తరతరములకు దీవెనగా చేసే దేవుడు. ప్రభా, ఈ రోజున నీకు మేము ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ మీ నామాన్ని మహింపరుస్తున్నాం తండ్రి. మా మధ్యలో ఉన్న దేవుడు నీవు, సంచరించుచున్న ఆత్మదేవానికి వందనాలు. ప్రతి అంతరంగాన్ని బలపరచు ప్రభువు, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు జరుగు ఆరాధన క్రమం అంతట్లో మీరు తోడయుండి నడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. Praise Lord. Everything I am, everything I be, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do
to you, is a gift to you. Everything I am, everything I be, I give it to you, Lord, and do it fully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you, is a gift to you. Hallelujah. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా మనసారా గురురా. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా మనసారా గురురా. హల్లెలూయా పాడి స్తుతింపను రారెత్తులారా మనసారా గురురా. పంటలనిచ్చు పాలించు దేవుడా, పాడి పంటలనిచ్చు పాలించు దేవుడు, గురు తెల్లనిచ్చు పోషించు దేవుడా, గురు తెల్లను పోషించు దేవుడా. కల్లాటకులని కన్నా సంపందు, కాటములని కన్నా సంపందు, పూజించి పాటించి చాటింపరాని. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా రాగరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా మనసారా గురురా. హల్లెలూయా తాతల కన్నా ముందున్న దేవుడు, తాతల కన్నా ముందున్న దేవుడా, తల్లి తండ్రుల కన్నా ప్రేమించవచ్చదని కల్లాటము కన్నా సంపందును పూజించి పాటించి చాటింపరాని. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా మనసారా గురురా. హల్లెలూయా అని పాడి స్తుతింపన్ రారెత్తులారా మనసారా గురురా. తాతల కన్నా ముందున్న దేవురా, రాజుల కన్నా రాజయ్య దేవురా, తల్లి తండ్రుల కన్నా ప్రేమించవచ్చదా, కల్లాటములు కన్నా సంపదన పూజించి పాటించి చాటింపరా. హల్లెలూయా అని పాడి స్తుతింప రారెత్తులారా మనసారా. హల్లెలూయా. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. The sun comes up, it's the new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, it's time to sing your song again. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. You're rich in love and you're true in anger. Your name is great and your heart is kind.
1,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. Hallelujah. హల్లెలూయా. మన ప్రాణప్రియుడు యేసయ్య. పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నా ప్రాణప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడు నీవే. హల్లెలూయా. మీరందరూ ఈ పాట పాడుతూ ప్రభుని మహింపరచండి. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. భీకర తుఫానులో నీవే నాకు దీపము. నా ప్రాణ ప్రియుడవు నీవే, ప్రాణనాథుడు నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. Amen.
చెంతకు చేరి నా చింతలు బాపితివే, నా చెంతకు చేరి చింతలు బాపితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నాథుడ నీవే. హల్లెలూయా. మన మెస్సియా సంకీర్తనల పాటల పుస్తకంలో మొదటి పాట ఆరో పాట నీతో నడవాలని. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ఈ పాటగా రాసుకున్నాం. నిజంగా ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఆదరణగా ఉన్న ఈ పాట మనం పాడి ప్రభుని మహింపరుద్దాం. రెండవ చరణం మీరు చూసినట్టే, నాశనం మన మాట వినబడదు, హానికరమేది దరి చేరదు. ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో ఆరాట పడుతుందయా, మది ఆరాట పడుతుందయా. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయ నీకే వందనం. రాజుల రాజా నా ప్రియ యేసయ్యా, పూజనీయ నీకే వందనం. నీతో నడవాలని, నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. బహుస్తుతి నొందే మహారాజు, నీవు కాక ఆశ్రయమెవ్వరు. బహుస్తుతి నొందే మహారాజు, నీవు కాక ఆశ్రయమెవ్వరు. యాత్రలో సాగగా ఇన్నాళ్ళు నడిపించిన, యాత్రలో సాగగా ఇన్నాళ్ళు నడిపించిన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన.
రాజుల రాజా నా ప్రియ యేసయ్యా పూజనీయ నీకే వందనం రాజుల రాజా నా ప్రియ యేసయ్యా పూజనీయ నీకే వందనం నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా ప్రభువే రక్షణ ప్రాకారంగా సాక్షాత్తు ప్రభువే నిలిచి ఉండిగా శత్రు ఆయుధం ఇక వర్దెల్లదు పాట పాడుతూ మహింపరుతా నాశనం అన్న మాట వినబడదు నాశనమను మాట వినబడదు హానికరమేది దరి చేరదు నాశనమను మాట వినబడదు హానికరమేది దరి చేరదు రక్షణ ప్రాకారంగా ప్రభు యేసు నిలిచుండగా రక్షణ ప్రాకారంగా ప్రభు యేసే నిలిచుండగా శత్రు ఆయుధము ఇక వర్తిల్లదు శత్రు ఆయుధము ఇక వర్తిల్లదు యేసయ్యా యేసయ్యా నాకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసన సీనుడా యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసన సీనుడా ప్రభువా నీ పాలనలో ఉన్నందునే ధైర్యంగా ఉన్నామయ్యా ప్రభువా నీ పాలనలో ఉన్నందునే ధైర్యంగా ఉన్నామయ్యా యేసయ్యా యేసయ్యా ఆరాధనకి యోగ్యుడు మన యేసయ్యా 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 స్తుతి సింహాసనాసీనుడా యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా ఆరాధనకు యోగ్యుడా సింహాసనాసీనుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా 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 అందరూ ఉన్నారని అందరూ నా వారని అందరూ ఉన్నారని అందరూ నా వారని తలచితిని భ్రమచితిని
చివరికి ఒంటరి నేనై తిని, చివరికి ఒంటరి నేనై తిని. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ప్రయాస. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ప్రయాస. ఎవరున్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ప్రయాస. హల్లెలూయా. ప్రభుని కలుసుకోవాలని, ఆయన చూడాలనే ఆశతో ఆయన పరిశుద్ధ సన్నిధిలో కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధపరచబడిన వారంగా, నీతిమంతులంగా ఆయన ఎదుట ముసుగులేని ముఖంతో ప్రభుని ఎదుర్కొంటకు సిద్ధపడినట్లుగా వాక్యమును ఉదక స్నానం చేత పవిత్రపరచబడిన వారంగా ప్రభు ఎదుట మనల్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం అందరూ అలానే ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుతూ అడుగుదాం. పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం,
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. అందరం స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. అందరూ కలిసి పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రం. నిత్య స్తోత్రార్హుడా మీకు స్తోత్రాలయ్యా. వేవేల స్తోత్రాలు పొందుకోదగటకు అర్హుడానికి స్తోత్రాలయ్యా. నేను మేము గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి దేవా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నాయి, ఈ మెసేజ్ వింటున్న ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రతి వారి మీద నీ యొక్క ఒప్పింపజేసే ఆత్మను కుమ్మరించండి. లోబడుటకు సులువుగా లోబడినట్లుగా ప్రతి అంతరంగంలో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి ప్రభా, బలపరచండి ప్రభా. సహాయం చేయండి, సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. కొండల వైపు చూస్తే మాకు సహాయం దొరకదు తండ్రి. సహాయము చే దేవుడు నీ వైపు చూస్తే మాకు మేలు కలుగును దేవా. సహాయం చేయుటకు సిద్ధ మనసు ఎల్లప్పుడూ ప్రభా ఆపత్కాలంలో మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడు. నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభా, నీ వంటి వారు ఎవరునూ లేరు తండ్రి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. హల్లెలూయా.
కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు యేసయ్యా యేసయ్యా మా పట్ల కృప చూపించు యేసయ్యా మా దేశం మీద కృప చూపించండి యేసయ్యా మా ప్రాంతాల మీద కృప చూపించు యేసయ్యా హల్లెలూయా ఏకీభవించి ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల తండ్రి నీ పరిశుద్ధ పాదములకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను జరుగు ఆరాధన క్రమం అంతటిలో తోడై ఉండి వాక్య పరిచర్యలో మీ సన్నిధి నుంచి ప్రభా ప్రతి మాటను అనాయింట్ చేసి అభిషేకించి విడుదల చేయండి ప్రభా మనుషుడు మాట్లాడుట వల్ల ఏ ప్రయోజనమూ లేదు తండ్రి దైవికమైన ఎన్నో మాటలు మా నోట ఉండొచ్చు కానీ ప్రభా దేవా నీవే మాట్లాడితే మనుషులకు క్షేమం ప్రజలకు ఆశీర్వాదం తండ్రి నీ స్వరము ద్వారా మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు అంతరంగాలు బలపరచబడి అంతరంగ పురుషునందు బలం పొందుకొని ఆత్మీయంగా స్థిరపడినట్లుగా మీరే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను జరుగు క్రమం అంతటిలో మీరు తోడై ఉండండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ సమయంలో మరి వర్తమానంలోనికి వెళ్దాం మొదటిగా దేవుడి వర్తమానాన్ని దైవ సేవకురాలు గ్రేస్ గారు అందిస్తారు తదుపరి వాక్య పరిచయం నేను చేస్తాను సమయంలో అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించండి దేవుని పరిశుద్ధ నామమున ఈ ఆదివార ఆరాధనని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఎదురుగా చూసుకోలేకపోయినా ఈ పరిస్థితుల్లో మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి దేవుడిచ్చిన కృపని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము గతించిన ఇది 8వ వారం మరి గతించిన వారాలుగా మనము దేవుని సన్నిధిలో మరల ఈ విధంగా సమాజముగా కూడుకోవడానికి ఇబ్బందికరంగా మరి ఎవరిలలో వారమే దేవుని సన్నిధిలో వీక్షించడానికి ఇదిగో దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన కృపని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కరోనా వైరస్ ద్వారా అనేకం ప్రపంచవ్యాప్తంగా ఇళ్ళలకే పరిమితమయ్యి మరి ఏ కార్యాలలో జరుపుకోకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అనేక మంది ఎఫెక్ట్ అవుతూ మరి గడిచిన కాలముగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు గతించిన వారంలో మనం చూస్తే మరి వైజాగ్లో గ్యాస్ లీక్ అయ్యి అనేక మంది మరణించారు భయంకరమైన పరిస్థితుల్లో కొద్దిమంది ఉన్నారు ఇంకా వలస కూలీలు వెళ్తా ఆ రైలు పట్టాల మీద పడుకుంటే మరి గూడ్స్ రైలు వారిని ఎక్కిచ్చేసింది చూస్తున్నాం ప్రతిరోజు మరణకరమైన పరిస్థితులు ఏ రోజు ఏమవుతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము ఈ దినాలలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా నేను త్వరగా వస్తున్నాను ఇది ఒక సైలెంట్ పీరియడ్గా మనం గుర్తించవచ్చు
గతించిన కొద్ది రోజులుగా నేను ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా నీ మాట ఎవ్వరి ద్వారా ప్రత్యక్షం అవ్వట్లేదు, నీ మాట ఎవ్వరికి ఏమీ తెలియజేయకుండా నీవు మౌనంగా ఉన్నావేంటి ప్రభా అని గతించిన కొద్ది రోజులుగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు నిన్నటి దినము ఒక దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన త్వరగా రాబోతున్నాడని అర్థం అంట. ఆయన మౌనంగా ఉన్నాడంటే న్యాయము తీర్చడానికి న్యాయాధిపతి రాబోతున్నాడు. సంగమా, ఈరోజు గడిస్తే రేపు మనం వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళొచ్చు, ఈరోజు గడిస్తే మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనుకుంటున్నాము. ఈ లాక్డౌన్ సమయాన్ని సంఘమైన మీరు, విశ్వాసులైన మీరు, మనమంతా ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నామని ఆలోచించుకోవాలి. అనేక మందిని చూస్తే వారు వండుకొని తినడము, లేదా సరదాగా కుటుంబాలతో గడపడము, ఒక సినిమా చూడడము, లేకపోతే ఫోన్లలో టైం గడపడము, ఏదో ఒక రకంగా సమయాన్ని గడిపేస్తున్నారు. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని పాదాలు చెంత మనము స్పెండ్ చేయాలి. అయ్యా, నా పాప జీవితాన్ని, నా దోష జీవితాన్ని దయతో క్షమించు ప్రవ్వా. నేను నీ సన్నిధిలో నన్ను నేను పరిశుద్ధపరచుకొని, నన్ను నేను నీతికి సాధనంగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రవ్వా అని దేవుని సన్నిధిలో మనము నిత్యము అనునిత్యము పరిశుద్ధపరచుకోవాలి. ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీకా ప్రవక్త రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు మాట్లాడుతూ ఈ ప్రవక్త ద్వారా, ఈ మీకా ప్రవక్తని మనం చూస్తే రాజైన యోతాము, ఆహాబు, హిజ్కియా కాలములో ఇది రాయబడినట్లుగా, లేకపోతే దేవుని మాట తన దాసునికి వెల్లడైనట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు మాట, దేవుడు ఏమి కావాలనుకుంటున్నాడో మనుషునికి ఆల్రెడీ తెలియజేయబడిందంట. దేవుడు ఆల్రెడీ చెప్పేశారంట. ఆ పైన మనం చూస్తే ఆ ప్రవక్త అంటాడు, అయ్యా మీరు చాలా తప్పులు చేశారు కాబట్టి మీ పాపాన్ని బట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించట్లేదు. అంతకుముందు అధ్యాయాలు మనం చూస్తే అదే ఉంటుంది. అయితే ఈ ప్రవక్త రాస్తా అంటాడు, ఏమి తెచ్చి నేను యెహోవాని దర్శించాలి, ఏమి తీసుకొస్తే యెహోవా నా పాపాన్ని క్షమిస్తాడు? 7 దూడలన, 1000 పొట్టేలన, లేక గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇస్తే సరిపోతుందా ప్రవ్వా అని. ఈ పాట మనందరికీ సుపరిచితమే, అందరూ చాలాసార్లు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను ఆ మాట చెప్పదలుచుకోలేదు. కానీ మనుషుడా, నీ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో, నీకు ఏ విధంగా ఉండాలో, ఉత్తమము ఏది మంచిదో అది నీకు ఆల్రెడీ తెలియజేయబడి ఉన్నది. అది ఏంటి అని మనం చూస్తే, న్యాయముగా నడుచుకొనుట, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నిన్ను దేవుడు వెండి బంగారాలు అడగట్లేదు, నిన్ను దేవుడు ఆస్తులు అంతస్తులు నిన్ను అడగట్లేదు, లేకపోతే నువ్వు తెచ్చిన దహన బలులు దేవుడు నిన్ను అడగట్లేదు. ఆయన నిన్నేమడుగుతున్నాడంటే న్యాయముగా నడుచుకోవాలి,
కనికరము చూపించాలి, దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే మాట మొదటి తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు తెలియజేస్తాడు. ఆ మాట ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడొచ్చు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నీ దేవుడైన యెహోవా ఇంకా నిన్ను ఏం అడుగుచున్నాడు? నీ దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడంటే, యెహోవాకి భయపడి ఆయన మార్గం అన్నిట్లో నడుచుచు ఆయనని ప్రేమించి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆయనని సేవించడమే. ఈరోజు యెహోవా భయాన్ని మనము మర్చిపోయాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు మర్చిపోయారు. న్యాయముగా నడుచుకోవాలి అన్న మాటని మర్చిపోయారు. ఏ మాట పడితే ఆ మాట. అనేకమైన గృహాలలో గొడవలుగా ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తూ అంత మాత్రమే కాదు, న్యాయమైన దానిని అంటే కరెక్ట్గా ఉన్న మార్గాన్ని ఎవరు ఇష్టపడరు. ఇది కాదు, ఇది కరెక్ట్ అయిన మార్గం అంటే పొరపాటున ఎవ్వరూ ఇష్టపడని క్రమంలో ఉంటున్న దినాలలో మనం ఉన్నాము. సంగమా, దేవుడు అంటున్నాడు, ఇంతే కదా నేను నిన్ను అడుగుచున్నాను. ఏంటి ఆ ఇంతే అంటే న్యాయముగా నడుచుకొనుట. కీర్తనల గ్రంథము 89:14 వచనంలో మనము చూస్తే, Psalms 89:14, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అంట. ఈరోజు న్యాయముగా నడుచుట దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆయన అంటాడు, దావీదు అంటాడు 51వ కీర్తన 6వ వచనంలో, నా అంతరంగములో నువ్వు సత్యాన్ని కోరుకుంటున్నావు కదా ప్రభువా, న్యాయాన్ని కోరుకుంటున్నావు కదా ప్రభువా, నీతిని కోరుకుంటున్నావు కదా ప్రభువా. దావీదు అంటాడు, అయ్యా నన్ను పరిశోధిస్తే నేను న్యాయంగానే ఉన్నాను ప్రభువా, విరిగి నలిగిన మనసే కదా నీకు ఇష్టమైన బలి అని అనేక విధములైన ప్రార్థన దావీదు చేయడం మనకి తెలుసు. ఈరోజు సంగమా, మనము అంత్య కాలంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? న్యాయముగా నడుచుట. న్యాయముగా నడవడము, మన నడవడిక న్యాయంగా ఉండాలి, మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తాము, యథార్థవంతులకి మేలు, యథార్థవంతుల్ని దేవుడు దీవిస్తాడు, నమ్మకమైన వానికి మేలు ఆశీర్వాదము అని మనము చూస్తూ ఉంటాము. ఈరోజు న్యాయముగా నడవడము మనం నేర్చుకోవాలి. న్యాయముగా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి న్యాయముగా నడుచుకోవాలి. చెడుతనం వదిలేసి కరెక్ట్గా ఉండాలి. చెడుతనము లేక సత్యముని అనుసరించి దేవుని సన్మార్గములో మనం బ్రతకాలి. ఆయన అంటాడు, నా ఆజ్ఞలు నా కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవడమే కదా నాకు ఇష్టమైనది. నా ఆజ్ఞలు ఏంటి? యెహోవాను ప్రేమించిన వారు, యేసయ్య అంటాడు, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలని గైకొంటారు. ఆయన ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇదిగో చెడుతనము విసర్జించు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ దేవుడైన యెహోవాని మాత్రమే ప్రేమించి సేవించు. అనేకమైన మాటలు దేవుడు మనకి తెలియజేస్తుండగా యథార్థముగా ప్రవర్తించుట లేక యథార్థముగా నడుచుకుంట, న్యాయముగా నడుచుకుంట ఈరోజు దేవుని బిడ్డలైన మనము నేర్చుకోవాల్సిన వారము. రెండవదిగా మనం చూస్తాము, కనికరాన్ని ప్రేమించాలి.
మనకి కనికరము కావాలి కానీ మనం కనికరాన్ని ప్రేమించము. మనం కనికరించబడాలి. నా మీద ఎవరైనా దయ తలిస్తే బాగుండు, నా మీద ఎవరైనా జాలి చూపిస్తే బాగుండు అనుకుంటా ఉంటాం కానీ మనము ఆ దయను, ఆ జాలిని చూపించడానికి ఇష్టపడము. మనము చేసిన తప్పిదాలు ఇతరులు మనల్ని క్షమించాలి అనుకుంటాం కానీ మన పక్షముగా మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించాలి అని మాత్రమే అనుకోము. ఏదేమైనా నేను క్షమించును, ఏది జరిగినా నేను వాళ్ళ సంగతి తేలుస్తాను అనుకునే వారే విశ్వాసులుగా ఉంటున్నారు. లేదండి, కనికరాన్ని ప్రేమించాలి. కనికరించుట అది ధన్యత. మనము కనికరము చూపిస్తే మరలా మనము కనికరాన్ని పొందుకుంటాము. సంగమా, కనికరము చూపించట మనము నేర్చుకోవాలి. కృపా సత్యములు, కనికరాలు ఆయన సన్నిధిలో ఉంది. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన మన ఎడల జారి చూపించే దేవుడు, ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు, మనతో వ్యాజ్యం ఆడేవాడు అంతకంటే కాదు. ఈరోజు నువ్వు దేవుని కనికరము పొందుకోవాలి అంటే నీవు నీ తోటి వారి ఎడల కనికరము చూపించాలి. నీవు క్షమాపణ పొందుకోవాలంటే నీ పట్ల తప్పు చేసిన వారిని నీవు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూస్తాము, దీన మనసు కలిగి నడుచుకొనుట. దీన మనసు ఈరోజు విశ్వాసులైన వారిలో ఎవ్వరిలో లేదండి. దీన మనసు 1 పేతురు 5:5 రాయబడి ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చిన్నారులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకొనుడి. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈరోజు కృప పొందుకోలేకపోతున్నాం. మనం ఎందుకు అంటే దీన మనస్సుని మనం కలిగి ఉండలేకపోతున్నాము. నెమ్మదైన మనస్సుని కలిగి ఉండలేకపోతున్నాము. ఏషియా ప్రవక్తకి ఒక దర్శనం కలిగి ఉందండి. సెరూపులు 2 రెక్కలతో తమ మొహాలని, 2 రెక్కలతో తమని కప్పుకుంటూ 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. అయితే ఒక్క దర్శనంలో అతను అంటాడు, అయ్యో నేను అపవిత్రుడిని, నేను దేవుణ్ణి చూచాను, నేను అపవిత్రుడిని అని యెషయా ప్రవక్త అంటాడు. యెషయా ప్రవక్తని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. దానియేలు, అంత గొప్ప జ్ఞానం కలిగిన దానియేలు కూడా దీన మనసు కలిగి అంటాడు, అయ్యో నా అందమంతయు బూడిద వలె అయిపోయింది కదా, నేను దేవాది దేవుణ్ణి చూశాను, ఆ దర్శనాన్ని పొందుకున్నాను అని. ఘనత, హెచ్చింపు ఎక్కడ నుండి మొదలైంది అంటే తగ్గింపులో నుండే మొదలైంది. మంచి తగ్గింపు కలిగిన మనస్సు కలిగిన వారిని తగిన కాలములో దేవుడు హెచ్చించాడు. అందుకే ఆయన అంటాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు అణిగి మణిగి ఉండాలి అని. అదే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాము. సంగమా, నీవు ఈరోజు ఎలా నడుచుకుంటున్నావు? దేవుడు అంట, ఇంతే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నేను ఒక మాట అడుగుతున్నాడు, మనుషుడా నీవు న్యాయముగా నడవాలి, కనికరము చూపించాలి, దీన మనసు కలిగి ఉండాలి. నీవు ఈ మూడు స్వభావాలు, ఈ 3 మెట్లు కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని ఎదుట నీవు ధైర్యముగా నిలబడగలగచ్చు. యథార్థముగా నడుచుకోవాలి. మన జీవితంలో యథార్థత, నమ్మకత్వం కావాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన మనస్సాక్షి నిర్మలంగా ఉండనట్లు ప్రతి దినము మనం అభ్యాసము చేసుకోవాలి. నిజముగా అంత్య దినములలో మనం ఉన్నాము. ఇదిగో కలవరపరిచే పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఇదే కదా నేను అడుగుతున్నాను. నేను నీ బిడ్డల్ని అడగట్లేదు, లేకపోతే వేలాది నీకున్న పొట్టేలను, నీకున్న పశువులను నేను అడగట్లేదు. నీవు న్యాయముగా నడవాలని, నీవు కనికరము చూపించాలని, మంచిగా బ్రతకాలని, దీన మనసు కలిగి ఉండాలని, నేను నిన్ను హెచ్చించినట్లుగా నీవు తగ్గించుకొని ఉండాలని నేను నిన్ను అడుగుతున్నాను. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు దేవునికి ఏది ఇవ్వగలుగుతావా?
సిద్ధపడుతున్నావా? అంత్య దినములో ఉన్న మనము నీవు ఏ విధంగా సిద్ధపడుతున్నావో నాకు తెలీదు. నీ సిద్ధపాటు ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా, నేను న్యాయముగా నడుచుకోలేదు, నేను పొరపాటున కనికరాన్ని చూపించలేదు ప్రభువా, నాలో అసలు దీన మనసు తగ్గింపు స్వభావమే లేదు. ఇదిగో సామెతల గ్రంథంలో ఉంటుంది, ఆ తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు, వినయానికి ముందు ఆశీర్వాదం ఉందని. చాలా మందికి ఆ తగ్గింపు, ఆ వినయం అనేదే లేదండి. నేను తగ్గించుకోవడం ఏంటి? ఆయనే దేవుడు తానే తనకి తాను రిక్తుడిగా చేసుకొని ఆ పరమ భాగ్యాన్ని ఉండకూడని, విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్న దేవుడు. అంతకంటే మనం తగ్గించుకోవడంలో గొప్ప ఏమీ లేదు. ఒక మాటలో తగ్గింపు, మన నడవడికలో తగ్గింపు, మన ప్రవర్తనలో తగ్గింపు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. ఆ తర్వాత మీకా అంటాడు, శత్రువా, నా మీద నీవు అతిశయించవద్దు, నేను పడిపోయినా నేను తిరిగి లేగుస్తాను, నా దేవుడు నా పక్షముగా కృప అనుగ్రహిస్తాడు అని. మన దేవుడు మనకి కృప అనుగ్రహించేవాడు. మనం పడిపోతున్నామన్న భయం అవసరం లేదు. శత్రువు చెలరేగుతున్నా నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు న్యాయముగా ఉండి, యథార్థంగా ఉండి, నమ్మకంగా ఉండి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా నీవు ఉంటే నిశ్చయముగా ఆయన ఎదుట నీవు నిలబడగలుగుతావు. చిన్న ప్రార్థన నాతో పాటు చేయగలుగుతారయ్యా? నా జీవితంలో యథార్థతని నేను పోగొట్టుకున్నానయ్యా, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నానయ్యా, న్యాయం అన్న మాటే నా జీవితంలో లేదు ప్రభువా. నీ కొరకు నేను జీవించే కృపను నాకు అనుగ్రహించండి తండ్రి. నీ కొరకు నేను జీవించే కృపను నాకు అనుగ్రహించండి. నువ్వు ఇంతే కదా నన్ను అడుగుచున్నావు, ఏది ఉత్తమమో నాకు తెలియజేసావు ప్రభువా. అయినా నేను ఆ విధంగా నిలబడలేకపోతున్నాను. కనికరము చూపించటలో నేను తప్పిపోయాను ప్రభువా. దీన మనసు, తగ్గింపు స్వభావము కలిగి ఉండడంలో నేను తప్పిపోయాను ప్రభువా. నన్ను క్షమించి నన్ను నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక నేను న్యాయముగా, యథార్థముగా, నమ్మకంగా ఉండడానికి సహాయము చెయ్యి తండ్రి. నీ కనికరము పొందుకున్నట్లుగా, నేను కనికరించబడినట్లుగా, నేను కనికరము చూపడానికి సహాయం చేయండి ప్రభువా. తగ్గింపుతో, దీన మనసుతో, నాకున్న తలాంతులు ఎక్కువయ్యే ఉండొచ్చు, నాకున్న డబ్బు ఎక్కువయ్యే ఉండొచ్చు, నేను గొప్ప హోదాలో ఉండి ఉండొచ్చు, కానీ నీ ఎదుట అవన్నీ వేస్టే ప్రభువా. నేను తగ్గింపు కలిగి నీ సన్నిధిలో నడుచుకునే కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించండి ప్రభువా. మేము సిద్ధపడినట్లుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఏది మంచిదో, ఏది ఉత్తమమో అది మీరు మాకు ముందే తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. న్యాయముగా నడుచుకున్నట్లుగా మీరు మాకు సహాయము చేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు, కనికరము చూపడానికి సహాయము చేయండి. దీన మనస్సు, తగ్గింపు మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను. నీ ఆశీర్వాదం పొందుకోవడానికి, ఇదిగో నీ హెచ్చింపు పొందుకోవడానికి, నీతో పాటు నాయన మేము కలిసి ఉండునట్లుగా, ఆ రాజ్యములో ఏలునట్లుగా మేము ఉండునట్లుగా ప్రభువా, ఒక తగ్గింపు జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మీరు నడిపించుమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
హల్లెలూయా. కనికరము దేవుని సన్నిధిలో తగ్గింపు ఎప్పుడు దేవుని ఆశీర్వాదానికి కారణం. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. ఇఫ్ గాడ్స్ బ్లెసెస్, అది ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట నేను మీకు చెప్పాలంటే, దావీదు ప్రార్థన చేశాడు ఆ ఆశీర్వాదం కోసం. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. నా బిడ్డలను ఆశీర్వదించు, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది అన్నాడు. దేవుని ఆశీర్వాదం అనేది శాశ్వతమైంది. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి కలుగుతుంది అంటే, దేవుడు కోరుకునేది అదే కదా, అంతకంటే దేవుడు ఏం కోరుకోవట్లేదు. కనుక చక్కని వర్తమానం మనం విన్నాం. మరి కొద్ది సమయం నేను దేవుని లేఖనాలు మీకు చెప్తాను. పరిశుద్ధ వాక్య భాగంలో నుంచి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతి జనులు ఘనతకెక్కుట కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. దేవుని వాక్యం చెప్తున్న మాట, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. నీతి అనేది జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. పాపము ప్రజలు అవమానమొందుటకు కారణమవుతుంది. నీతి అనేది జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నీతినితో నింపబడిన వారిని నమ్మి బాప్తిజం పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు కలిగి ఉండి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే బిడ్డల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో ఎంతోమంది నీతిమంతులను చూస్తాం. వ్యక్తిగా వారు కాపాడుకున్న నీతి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని భయం కాపాడుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. యోబును మనం చూసాం. యోబును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సాతాను పాడు చేయాలని చూసిన యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కొన్నిసార్లు మనం శ్రమ పడతాం, శోధింపబడతాం, పరీక్షింపబడతాం. ప్రియులారా, ఈ భూమి మీద శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, బాధలు అనేవి ఎవరికైనా వస్తాయి. ఏ మతంలో ఉన్న వారికైనా వస్తాయి, ఏ మనుషులకైనా వస్తాయి, ఏ దేశంలో ఉన్న వారికైనా వస్తాయి. శ్రమలు రాకుండా మానవు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద మనం శ్రమ పడేటప్పుడు కొంతకాలం వరకే మనం ఈ శ్రమ పడతాం. సహించగలిగినదే దేవుడు మనకి శ్రమగా ఇస్తాడు. సహించలేనిది, భరించలేని శ్రమలు దేవుడు మనకి ఇవ్వడు. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర మనం సహనాన్ని, ఓర్పుని ఒక ఆశీర్వాదంగా, వరంగా దేవుణ్ణి అడగాలి.
అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో నుండి దేవుడు మనల్ని సువర్ణంగా మారుస్తాడు. అది మనందరికీ తెలిసిన సత్యం. ఈరోజు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వ్యక్తులుగా నీతిని కాపాడుకుంటే ఆశీర్వదించిన వాడు, దేశం నీతి కాపాడుకుంటే జనములను దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుందంట. నీతి గల దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. భూమి మీద చాలా చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం. వారికి ఉన్న జ్ఞానము, భూమి మీద వారికి ఉన్నటువంటి ఆధిక్యత చాలా దేశాలకు లేదు. వాళ్ళ టెక్నాలజీ లేదు చాలామందికి. నిజంగా అది 7 శత్రు దేశాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి ఆ ఒక్క దేశం సౌఖ్యంగా పడుకుంటున్నారండి ప్రతి రాత్రి. చుట్టూ 7 శత్రు దేశాలు ఉన్నాయి. వారిని నాశనం చేయాలని అనేకమైన దేశాలు పన్నాగాలు పన్నితే దేవుడు వారిని కాపాడుకుంటున్నాడు. నేను నమ్ముతున్నాను, దేవుడు ఆ ప్రజలను తన స్వకీయ సంపాద్యంగా చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలను, యూదులను దేవుడు ఎంతగానో దీవించాడు. నీతిని కాపాడుకుని దేవునిని గణపరిచే దేశాల్ని, రాజ్యాలను, రాజులను, జనములను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా గణపరుస్తాడు. అందుకనే మన ప్రాంతంలో మనము దేవుని గణపరిచే ప్రజలుగా ఉండాలి, నీతి కలిగిన జనముగా ఉండాలి. నీతి కాపాడుతుంది. దుర్నీతి అనేది లేక పాపము అనేది ప్రజలకు అవమాన కారణంగా ఉంటుంది, నష్టం తీసుకొస్తుంది. అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, రాజ్యాధికారులు ఉన్నారు. ఇప్పటికీ భూమి మీద ఎంతోమంది రాజులు వచ్చారు, రాజ్యాలు ఉన్నాయి. కొంతమంది ఘనతకు కారణమయ్యారు, కొంతమంది ఘనహీనంగా ఉండిపోయారు. ఈ నిజంగానే ఏ రాజైనా, రాజ్యమైనా దేవునిని గణపరిచి నీతికి నిలబడి పేదల పట్ల ప్రేమ కలిగి ఉండి ప్రజలకు శ్రేయస్సు కోరుకొని ఉండే వారిని దేవుడు నిలబెట్టాడు. మనం అనుకుంటాం ఈ నాయకుడు చాలా బలమైన నాయకుడు, ఇంత బలమైన నాయకుడిని ఎవరు కూడా తీసేయలేరు అని మనం అనుకుంటాం. దేవుడు రాజులను, రాజ్యాలను మార్చగలిగిన దేవుడు. అందుకే పాలకుల్లో నీతి కలిగిన పాలన ఉండాలి, ప్రజల్లో, జనముల్లో నీతి ఉండాలండి. ఈరోజు నీతి మరిచిపోయారు. వాళ్ళ గవర్నమెంట్ కూడా, మన గవర్నమెంట్స్ కూడా పీపుల్కి మంచి చేద్దాం అనుకున్న ప్రజలు మంచిని మంచిగా పొందుకునే స్థితి లేదు. అందుకే ఎవరో ఇలా చెప్పారు, మన పాలకులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు, మన ప్రజలు పాలకుల్ని తప్పుదోవ పట్టిస్తారంట. ఏదైనా మంచి జరగకుండా, నీతి లేకుండా, పద్ధతి లేకుండా, క్రమం లేకుండా, భయం లేకుండా ప్రవర్తించటం దేశానికి అంత క్షేమమేమి కాదు. దేవుడు నీతి గల వారిని ఆశీర్వదించి ఆ దేశానికి క్షేమం ఇస్తాడు. మీకు బైబిల్లో నేను మరొక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 18వ
అధ్యాయం నుంచి నేను మీకు ఒక మాట చదువుతాడు తమ్ముడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు తమ్ముడు చదువుతాడు. దాన్ని పెళ్ళగింతుననియు విరగ్గొట్టదననియు నశింపజేయదననియు ఏదో ఒక జనమును గూర్చి దానిని గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేత మానిన ఎడల నేను వారికి నిర్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనమైతే లోబడతారో, లోబడే ప్రజలకి దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు. తమ్ముడు ఒకసారి పై వచనం చదువు, 6వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. 7వ వాక్యం. దాని పెళ్ళగింతుననియు విరగ్గొట్టదననియు నశింపజేయుదననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుటయు మానే ఎడల నేను వారికి నిర్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. వారు మానిన ఎడల, ఈ మాట మీరు గుర్తుంచుకోండి, వారు చెడుతనము చేయటం మానిన ఎడల వారికి నేను చేయాలనుకున్న చదువునన్న వారికి నేను చేయాలనుకున్న కీడు విషయంలో దేవుడు సంతాపపడతాడంట, పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. ఒకవేళ వారు మానకపోతే దేవుడు ఏం బాధపడడు. ఇప్పటికైనా మానండి, మార్పు చెందండి, మార్చుకోండి. దేవుడు పెళ్ళగిస్తానని విరగొడతానని ఈ కుమ్మరి వాడినితో, ఆ కుమ్మరివాడు జిగట మన్ను చేసి ఆ మన్నుతో చక్కని పాత్రను చేస్తుంటే, క్రమముగా ఆ పాత్ర లేనప్పుడు దానిని మరలా పగలగొట్టి మరలా దాన్ని సరిచేసి దానికి చెయ్యాలని కుమ్మరి ఎలాగూ చేస్తాడో, ఇశ్రాయేలులారా నేను మీకు అలాగ చేయలేనా అంటున్నాడు. అంటే ఇప్పటికైనా మీరు మారిన ఎడల, మళ్ళిన ఎడల, మార్చుకున్న ఎడల, ఇప్పటికైనా నేను మరలా మీ మీద కనికరం చూపిస్తాను, నేను సంతాపడతాను అని. నీతి విడిచిపెట్టేస్తే దేవుని కనికరం మనకు రాదు. నీతిమంతులకి దేవుడు మరలా కనికరం చూపిస్తాడు. ఆలకిస్తున్నారండి? దేవుని యొక్క కనికరం దేవుడు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికైనా మరలా ఆయన వైపు తిరగాలి. ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయం, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను మరలా దాన్ని తప్పకుండా శిక్షిస్తానంటాడు. ఏలయనగా దాని జనులు చూడండి, దమస్కును గురించి చెప్తాను. 3-4 సార్లు ఏం చేశారంట? వారు మరలా దేవునికి లోబడకుండా ప్రవర్తించేశారు. అందుకే దేవుడు వారితో ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పడగొడతాను అంటాడు. 2వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా చూడండి ఒకసారి. అదే ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం. వారిని నిర్మూలము చేసేదను, వారితో కూడా దమస్కుతోనూ మోయాబుతోనూ చెప్తున్న మాట ఇదే. ప్రజల్లో నీతి పోయింది, మోయాబే శాపగ్రస్తం అయిపోయింది. ఆ శాపగ్రస్తమైన ప్రజలు ఉన్నారు. దమస్కు మనం చూస్తే దమస్కు కూడా వారు లోబడనొల్లని వారుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ లోబడని ప్రజలకి దేవుడు తన శిక్షను దేవుడు పంపిస్తాడు. దేవుడు నీతిగల రాజ్యాలని, జనములను ఆశీర్వదిస్తే
పాపంలో ఉన్న జన్మలను, పాపంలో ఉన్న రాజ్యాలను దేవుడు వాటిని విడిచిపెట్టట్ల. గాడ్ విల్ నెవర్ లీవ్ దెమ్. దేవుడు వారిని విడిచిపెట్టడు. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇప్పటికైనా మీరు మళ్ళీన ఎడల దేవుడు శిక్షించాలనుకున్నవాడు సంతాపపడి బాధపడి దేవుడు తన మనసు మార్చుకుంటున్నాడు. కారణం, దేవుడు మనకు సొంత చిత్తాన్ని ఇచ్చాడు. మనల్ని తనకంటే కొంచెం తక్కువ వారిగా చేశాడు. దేవుడు మనల్ని తన పోలికలో, తన స్వరూప్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదామును చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. కేవలం ఆ ముఖం చూసుకొని, ఆ కళ్ళు చూసుకొని, ఆ మూతి చూసుకొని, నా పోలికలో, నా స్వరూపంలో ఉన్నారు అంటే కేవలం ఆ మట్టి బొమ్మగా ఉండిపోతే ఏం ప్రయోజనమని ఆదాముకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అది ఎక్కడి నుండి అంటే దేవుడే తన జీవాన్ని పంపించాడు. హల్లెలూయా. వాని నాసికారంధ్రంలోనికి జీవవాయువుని దేవుడు పంపించాడు. దేవుడు తన జీవాన్ని మనలో ఉంచాడు కనుక మరలా మనం తన కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం పొరపాటు ఉంది ఇందులో? దేని పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధుని అయి ఉండాలి అన్నారు. పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠింపబడిన వారుగా మనం ఉండాలి. నీతి గల ప్రజలుగా ఉండాలి. నీతి చిన్న గ్రామం నుండి పెద్ద పట్టణం దాకా నీతి ప్రవాహంగా జనముల మధ్యలో ప్రవహించాలి. అలాంటి ప్రాంతాలని జనముల మీద దేవుడు కనికరం చూపిస్తాడు. అలాంటి ప్రజల మధ్యలో దేవుడు తన కృపను ఉంచుతాడు. నిశ్చయంగా దేవుడే ఆశీర్వదించే దేవుడు. ఆయన దమస్కును, ఆయన మోయాబును వారు చేసిన అతిక్రమమును బట్టి దేవుడు శిక్షించాలనుకున్నాడు. ఈ నూతన నిబంధన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరలా పరిపాలకుడుగా రాబోతున్నాడు. నిజంగా మనం అనుకుంటాం, ఒక పాలకుడు వచ్చాడు అనుకోండి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వచ్చారంటే ఈ ప్రధానమంత్రి పలానా వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని నెరవేరిస్తే మనకు సంతోషం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో వాగ్దానం చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మరలా వారి యొక్క ప్రమాణాలని చాలా స్వల్పంగానే నిలబెట్టుకుంటారు, ఎక్కువ నిలబెట్టుకోరు. అంటే ఆలకించండి, భూమి మీద పాలకులు ప్రమాణం చేస్తారు, దాన్ని నెరవేర్చరు. అబద్ధమాడుటకు నరుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. ఆ దేవుని యొక్క పరిపాలనలో మనం ఉండబోతున్నాం. కొన్నిసార్లు పాలకులు మంచి చేయాలన్న అర్హులకు అందవు. కానీ దేవుడు ఎవరో తెలుసా? ప్రతి వారితో నిశ్చయంగా ఒక ప్రేమను చూపించి తన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. అందుకనే సార్వభౌమత్వాన్ని ప్రభు మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం నుండి మీరు చదివినట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం నుండి మీరు చదివినట్లయితే మీ అందరికి తెలిసిన మాట అది. ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం కలిగి వస్తాడు. మనకి శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంటే హీజ్ అన్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన 100% నరుడు, 100% దేవుడై ఉన్నాడు. కనుక శరీరరూపంగా సశరీరుడుగా భూమి మీదకి వచ్చారు కనుక ఆయన సశరీరుడుగా భూమి మీదకి వచ్చి
ప్రభు మనిషిగాను ఈ భూమి మీదకి అనుగ్రహింపబడిన వాడుగా, పాపం లేని పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి ప్రభు అనుగ్రహించబడ్డాడు. ఆయన యొక్క రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్యము యుగాయుగాల పరిపాలన ఉంది. భూమి మీద రాజ్యాలు 5 సంవత్సరాలకు మారిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో వారి యొక్క చట్టాలను బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క పరిపాలనకు అంతం లేదు. యుగాయుగాలు ఆయన మనకు దేవుడే, యుగాయుగాలు మన ప్రభు అయి ఉన్నాడు. నా ప్రియులారా, ఆలకించండి. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య మంచి పరిపాలకుడు. ఆయన పాలనలో ఉన్నామనే మనం ధైర్యంగా ఉన్నాం. దేవుని యొక్క పాలన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని పాలన మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క పాలన మనల్ని క్షేమంగా ఉంచుతుంది. దేవుని యొక్క పాలన మనల్ని నడిపిస్తుంది. కనుక ప్రభు పాలిస్తున్నాడు కనుక ఆయన పరిపాలనకు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నీ చిత్తానికి నేను సమ్మతించి ఒప్పుకుంటున్నాను, నన్ను నడిపించమని దేవుని చేయి పట్టుకుంటే ఆయన మనం నడిపిస్తాడు. మన సొంత నీతితో కాదు, మన సొంత ఆలోచనతో కాదు, మన సొంత నడవడితో కాదు, మనకు మనమే సజీవుడుగా మన కొరకు తన ప్రాణం ఇచ్చిన యేసయ్యకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మరొక మాట మీరు చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వాక్యం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు రాజ్యము స్థాపించును. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యమునకు ఎన్నటికీ నాశనము కలుగదు. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనం అవదు. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి మీరు చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి చదవండి. మొదటి అధ్యాయం లూకాసు వార్త 31వ వాక్యం. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములు ఏలును. ఆయన యాకోబు వంశస్థులను ఎలా చేస్తారంట? యుగ యుగములను ప్రభు ఏలేవాడుగా ఉంటాడు. అంటే ఆయన రాజ్య పరిపాలన అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అంతం లేదు, అంతం అనేది లేదు. ఎప్పటికీ ఆ పరిపాలన ఉంటుంది. దేవుని యొక్క పరిపాలనకి అప్పగించుకుంటే ఇహపరముల్లో, అంటే భూమి మీద పరలోకంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. విశ్వాసులమైన మనం అనుదినం దేవుని యొక్క పాలనలో ఉండాలి. దేవుడు మనల్ని నడిపించాలి. ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ఆయన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని గురించి కూడా. ఆయన ప్రియ కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు కూడా పరిపాలకుడుగా
నిరంతరము ఆయన పరిపాలించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఆయనకి అప్పగించుకోవాలి. నీతిమంతుడైన దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆ నీతిమంతుడు వలన మనము పరిశుద్ధపరచబడాలి, నీతిగా మార్చబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాము. దేవుని వాక్యంలో మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క అధికారాన్ని ప్రభువు చెప్పారు. ఆయన అన్నారు, భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి మనం చదువుకుందాం. ఆయన సమస్తమునకు శిరస్సై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం నుండి మనం చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటెను. అపోస్తలులు ఒప్పుకున్నారు. పౌలు చెప్తున్నాడు, సమస్త అధికారము, ఆధిపత్యము ఈ యుగమందే కాక రాబో యుగమందు కూడా ఈయనకు అనుగ్రహించబడి ఉన్నది. పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, శాశ్వతమగు దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవాడ, మీరు అక్షయ బీజము నుండి పుట్టినవాడ. శాశ్వతమైనది దేవుని వాక్యం అంటే శరీరధారిగా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అది ఎందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం అంట శాశ్వత కాలం ఉండే వాక్యం. దేవుని వాక్యము కలంకము లేనిది. దేవుని వాక్యము ఏ విధమైన పొరపాటు లేనిది. అది పవిత్రమైనది. అది శాశ్వత కాలం ఉండేది. అపోస్తలులు చెప్తున్నారు, ఇదిగో నీతిగల రాజ్య పరిపాలన ఎవరిది అంటే పరిపాలకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తే నీతిగా పరిపాలించగలిగిన దేవుడు. ప్రతి మానవునికి నీతిని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. ఆ నీతి జనములలోకి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి జనములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి తెగలలో, ప్రతి దేశాలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటింపబడాలి. ఆయన సువార్త ప్రకటింపబడితే మనుష్యులు నీతిమంతులుగా మార్చబడతారు. నీతిగల జనములు ఘనత పొందుకొని ఆశీర్వదింపబడతారు. దేవుని సువార్త మనుషుల మధ్యలో లేకపోతే, స్వార్థ కలిగి మనుషులు నీతిమంతులుగా మార్చబడకపోతే, ఆ నీతిని తిరస్కరించి అవిధేయులుగా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్న వారి మీదకి దేవుని ఉగ్రత అనేది రాబోతుంది. కనుక ఈరోజైనా నమ్మి మారు మనసు పొంది మరలుకొని మళ్లించబడి మనస్సు తిప్పుకొని మీ హృదయం దేవుని వైపుకు చూసి ప్రభు కొరకు జీవించాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభు అయిన యేసయ్యకు అధికారం ఇవ్వబడింది. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఆయన భుజముల మీద రాజ్యభారంతో ఈ భూమి మీదకి మనకు అనుగ్రహింపబడిన వాడు ప్రభు అయిన యేసయ్య. ఆయన సార్వభౌమ అధికారం అది, ఆయన గొప్పతనం ఇది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని వైపు కాక ఈ లోకం వైపు, ఈ లోక స్నేహాల వైపు, ఈ లోక ఆకర్షణల వైపు ఇంకా నీవు ఉన్నట్లయితే ఈ రోజైనా ప్రభు వైపుకు తిరగండి. ఆయన వైపుకు తిరిగితే ఆయన ఇవ్వాలనుకుంటున్న శిక్ష విషయంలో ఒకవేళ సంతాపపడి పశ్చాత్తాపడి మరలా మన మీద కనికరం దేవుడు చూపిస్తాడు. కనుక
ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. మీరున్న ఆ పాపంలో నుండి ప్రభు విడిపించి నీతిమంతులుగా మార్చి ఘనతకు దేవుడు అర్హులుగా మిమ్మల్ని మార్చును గాక. నిత్య రాజ్య వారసులుగా దేవుడు చేయను గాక. సిగ్గునుందని అవమానం ఉందని నిత్య సియోనులోనికి అడుగు పెట్టటకు యోగ్యులుగా అర్హులుగా దేవుడు మనల్ని పిలుచుకొని విడిచిపెట్టకుండా ప్రభు రాజ్యానికి చేర్చుకును గాక. అట్టి కృప ఈ వాక్యం విన్న మీకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారి హృదయములో వారి హృదయం మళ్లించబడి మార్చుకొని నీ కొరకు బ్రతుకుటకు నూతనమైన మనసునిమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకు అసాధ్యమైనది ఏ కార్యము లేదు నాయన. త్రాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, కఠినమైన వారిని మార్చిన వాడు నువ్వు. కనికరం చూపించి దేవ బిడ్డలు మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచుంచిన మేలెంతో గొప్పది నాయన. నువ్వు మేలు చేయుటకు మంచి దేవుడిపై మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రం. నీతిమంతులుగా మార్చి ప్రభా, నువ్వు యుగాయుగాలు పరిపాలన చేయబోతుండగా అట్టి సర్వశక్తుడైన దేవుడిపై నీకు లోబట్టుకు సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇలా మరలా మనం త్వరగా ఆరాధనలో కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు ఈ దేశం మీద, మన ప్రాంతాల మీద ఉన్న ఈ వైరస్ని వారి నుండి విడిపించాలని గవర్నమెంట్ కూడా త్వరగా చర్చెస్కి ఆరాధనలు చేసుకుంటాకి అవకాశం ఇవ్వాలని నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కనుక మేము క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి కొద్దిమందిని ఫోన్ ద్వారా పలకరించడానికి, కొద్దిమంది నాకే ఫోన్ చేసి పలకరిస్తున్నారు. మీ ప్రేమను బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా ఆత్మీయంగా మీ ఆత్మీయ విషయంలో దిగజారిపోకుండా, చల్లారిపోకుండా ప్రార్థన ద్వారా మీరు ఎక్కువగా మండించబడాలి. నిజంగా మన సంఘాన్ని బట్టి అప్పుడప్పుడు నేను అదే సంతోషిస్తాను. చాలా ప్రార్థన పూర్వకంగా ఎక్కువ ప్రేయర్లో ఉంటారు. మీరు కూడా ఆ ప్రార్థన ఆత్మ చల్లారిపోకుండా ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా దేవుడే ఒక గొప్ప కార్యం మన ప్రాంతంలో దేవుడు చేయాలి. మన ప్రాంతంలో ఉన్న సంఘాలని తెరవబడాలి. సేవకులు మరలా విరివిగా దేవుని యొక్క పరిచర్య జరిగించాలి, సువార్త చేయాలి. అందుకోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి, నశించిపోతున్నాయి. ఆ నశించిపోయే ఆత్మలకు మనం జీవంగా దేవుని సువార్తను ప్రకటించాలి. కనుక దేవుని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ప్రభు మాటలకు అమ్ముకిస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వారము ఈ వాక్యం విన్న బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదం వచ్చి బిడ్డలను మీరు బలపరచండి అయ్యా తండ్రి. వారి కుటుంబాలు దీవించండి. లాక్డౌన్లో ఉండగా ప్రభా, ప్రతి గృహములో నీ సమాధానం ఉండునుగాక, ప్రార్థనాత్మ ఉండునుగాక, నీ కొరకు మండించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నా. ఏ లోటు ఉన్నా ప్రతి కుటుంబమైన యేసుక్రీస్తు వారి నామంలో ఆ లోటు పూడ్చబడునుగాక. మీరే సహాయం దయచేయండి. మీరు అక్కడ ఆలస్యమే మీ చిత్తమైతే ఆరాధనలో జరుగుటకు సహాయం దయచేయండి. దేశం మీద ఉన్న ప్రభా ఈ భయము, దేశం మీద ఉన్న ఈ వైరస్ అతి సమీప కాలంలో పోవునుగాక. మీరే సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం మనకు సర్వలోక పరిశుద్ధులెల్లరికూ సదాకాలము తోడైండి నడిపించును కాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే, ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.